తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మందడంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గ సమావేశం. నూతన కార్యవర్గ సభ్యులకు ఫౌండర్ సారేపల్లి శరత్కు, రాష్ట్ర ప్రెసిడెంట్ నర్ర నారాయణ, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ సిద్దబత్తుల నాగరాజు, గౌరవ అధ్యక్షులు అత్తులూరు నాగమల్లేశ్వరరావులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఎన్నికైన వారిలో రాష్ట్ర అధ్యక్షుడుగా నర్రా నారాయణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్ రమేష్ బాబు, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ సిద్దబత్తుల నాగరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరరాజు ఇంకా కొంతమంది సభ్యులను సన్మానించడం జరిగింది. అనంతరం అత్తలూరు నాగమల్లేశ్వరరావు, పీవీఆర్ సంస్థల చైర్మన్ వంశీకృష్ణ మాట్లాడారు. 3 జిల్లా అధ్యక్షులు ఐడెంటిఫై చేసే ఆయన్ని మరి ఆ కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మీరందరూ కూడా ఇప్పుడు ఏంటంటే అమరావతి అంటే అమరమైన, అప్పుడు దేవతల రాజధాని అమరావతి, ఇప్పుడు ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అమరావతికి చావులేదు. అద్భుతమైన నగర నిర్మాణం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో చాలామంది వ్యక్తులకు దొరికే అదృష్టం ఒక రాష్ట్రానికి రాజధాని కానీ దేశానికి రాజధాని నిర్మాణాన్ని వీక్షించే అదృష్టం మనకు మాత్రమే దక్కింది. భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు ఒక రాజధాని నిర్మాణం. ఎప్పుడో చండీగఢ్ నిర్మించారు, అలాగే ఒరిస్సాలో రాజధాని నిర్మించారు, గాంధీనగర్, గుజరాత్లో ఎప్పుడో, అది దాదాపు ఆ జనరేషన్ ఎవరు లేరు ఇప్పుడు. కానీ మనం ఇప్పుడు మన కళ్ళతో మనం అత్యంత దగ్గరగా ఒక అద్భుతమైన నగర నిర్మాణాన్ని వీక్షిస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అలాగే ఈ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వెసులుబాటు కల్పించింది. అంతేకాదు నిర్మాణ రంగానికి కూడా ఇండైరెక్ట్గా చాలా విషయాల్లో బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చింది. ఇలాంటి మరి ఇన్నాళ్ళు గత 4-5 ఏళ్ళగా మనం రియల్ ఎస్టేట్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. ఆల్మోస్ట్ అసలు జీరో బిజినెస్ కూడా ఫేస్ చేసాం. అలాంటిది ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్టెడ్. మొన్నటిదాకా కూడా ఏం లేదు. గత 2 నెలల నుంచి వాకింగ్స్ స్టార్ట్ అయినాయి. మరి సైట్లకి ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఓపెన్ సైట్స్కి, బట్ అపార్ట్మెంట్స్కి మాత్రం జస్ట్ స్టార్టెడ్. ఏప్రిల్ నాటికి లాంచ్ అవుతుందని అనుకుంటున్నాం మార్కెట్. ఈ అమరావతి అభివృద్ధిని బట్టి, అమరావతి పైకి లేచే దాన్ని బట్టి, దీని షేపును బట్టి మరి బిజినెస్ అంటే యాక్చువల్గా ఒక ఆఫీస్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకుని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే యాక్చువల్గా ప్లాటింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇందాక నాగమల్లేశ్వర చెప్పారు, అపార్ట్మెంట్స్ తక్కువగా చూస్తూ ఉంటారు. అంటే దీంతో పాటు మన అధ్యక్షుల వారిని అట్లాగే శరత్ గారికి కూడా చెప్తా, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ మార్కెటింగ్ చేయాలనుకుంటే 2 ప్యారలల్గా చేసుకుంటే, అంటే ఒకరోజు ప్లాట్లు డెవలప్ అవ్వచ్చు, ఒకరోజు అపార్ట్మెంట్లు డెవలప్ అవ్వచ్చు. ఈ 2 ప్యారలల్గా చేసుకుంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా అందరికీ కూడా వెసులుబాటుగా ఉంటుంది. అంటే ఒక ప్లాట్ అమ్మిన తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టి పూర్తి చేస్తేనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్ కింద లెక్క కిందకు వస్తుంది. కాబట్టి ఎవరు చేసినా కూడా ప్లాట్ అమ్మటంతో పాటు దాంట్లో హౌస్ అంటే అపార్ట్మెంట్ కానీ ఇల్లు అమ్మటం కూడా మనం ట్రైనింగ్ పీరియడ్స్ లాగా పెట్టి మన టీమ్స్ అందరినీ కూడా, నేను రీసెంట్గా వచ్చే మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు దాంతో పాటుగా ప్యారలల్గా ఇది కూడా చేస్తూ ఉండండి. అవసరమైతే ఈ రోజు కాకపోతే ఒక సంవత్సరానికో 2 ఏళ్లకో మీకు ఆ సర్కిల్ కూడా ఏర్పడుతుంది. ఫ్యూచర్లో కూడా మీరు అందరూ కూడా బెటర్గా అడ్వాంటేజ్ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా పరిధిలో నేను చెప్పడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వారు చెప్పినట్టుగా 3 జిల్లాల నుంచి రియల్ ఎస్టేట్ సోదరులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప పరిణామం అండి. దీంట్లో మా ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడా ఎలక్ట్ చేసి ఈరోజు చేయడం అనేది మంచి పరిణామం. ఇవన్నీ కూడా 15వ శతాబ్దానికి చెందిన సంతు రవిదాస్ భక్తి ఉద్యమంలో విశిష్ట స్థానం సంపాదించి సమాజంలో సమానత్వం, మానవ గౌరవం కోసం జీవితాంతం కృషి చేసిన సంతు రవిదాస్ జయంతి వారోత్సవాల్లో భాగంగా
తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మందడం గ్రామంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంటేటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మందడం గ్రామంలో చర్మకార వృత్తులకు సంబంధించిన ప్రకాష్కు తుళ్లూరు భారతీయ జనతా పార్టీ సన్మానించింది. ఈ సందర్భంగా కంటేటి బ్రహ్మయ్య డాక్టర్ హేమసుందరం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నీరుకొండ లక్ష్మీనారాయణ, సరిపూడి సాంబశివరావు, దండే కిషోర్, జెట్టి రాము, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, నండూరి వెంకటేశ్వరరావు, నీలం వందనం, వట్టికూటి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంత రవిదాస్ గారి వారోత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారి ఆదేశాల ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారి సూచనలతో సంత రవిదాస్ గారి యొక్క వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం మందడం గ్రామంలో చెప్పులు కుట్టి వృత్తి చేసుకునేటువంటి వారికి చిరు సత్కారం చేయటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాము. సంత రవిదాస్ గారు వారణాసికి దగ్గరలో జన్మించారు. వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చర్మకార వృత్తి చెప్పులు కుట్టుకొని జీవించేవారు. చిన్నప్పటి నుంచి కూడా శ్రీ సంత రవిదాస్ గారు ఆధ్యాత్మిక భావనతో అందరూ సమానత్వమే అనే భావంతో వారు జీవించేవారు. స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా వారు శ్రీరామ భక్తుడు. వారి తండ్రి నుంచి వచ్చినటువంటి వృత్తినే వారు కొనసాగిస్తూ నిర్మలమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఆధ్యాత్మికంలో ఎంతో ముందుకు కొనసాగుతూ ఉండేవారు. వారి యొక్క ప్రవర్తనను చూసి వారి తల్లిదండ్రులు బంధువులు కూడా వారిని దూరంగా ఉంచేవారు. ఎందుకంటే చెప్పులు కుట్టే వృత్తిలో చెప్పులు తయారు చేసేటప్పుడు ఎవరైతే చెప్పులు కొనుక్కోవడానికి వారి దగ్గరికి వచ్చేవారో వారిని బేరసారాలు ఆడకుండా వారు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆ చెప్పులు. సంత్ రవిదాస్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మందడం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంతేటి బ్రహ్మయ్య గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశానుసారం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్మకార వృత్తి చేసుకునేటటువంటి సోదరులందరికీ కూడా సంత్ రవిదాస్ గారి జీవిత విశేషాలను తెలియపరిచి వారికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యతను వారికి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. తుళ్లూరు మండలంలో తుళ్లూరు మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం వారితో కలిసి మందడం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకంగా మా అందరికీ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి